మీకు ఒకవేళ ఎరువు తయారు చేసుకోవాలనే ఆలోచన ఉంటే మీరు ఎరువు తయారు చేసుకోవచ్చు. మీ పెంపుడు జంతువులకు ఏది కొంతమంది గొర్రెలు మేకలు ఇవి కూడా పెంచుకుంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వాటికి కూడా ఈ యొక్క తడి చెత్త అనేది మీరు తీసుకుపోయి వాడుకోవచ్చు. వాటికి కూడా మీ పెంపుడు జంతువులు కూడా వేయచ్చు. మరి ఇంకా ఏం మిగిలేదా మరి తడి చెత్త అట్లా అంటే మొత్తం ఇంకా అడిలకే పెడతామా? ఒకవేళ ఇంకేం మిగులుతుంది తడి చెత్త మనకు? అవి మనం పెంపుడు జంతువులకు పెడుతున్నాం, తింటాయి కదా అవి అయితే. మరి తినడం ఏమైనా ఉన్నాయా జంతువులకు పెట్టకుండా ఎరువు తయారు కాకుండా? తడి చెత్త ఏమన్నా ఉంటుందా మన దగ్గర? ఏముండదా? చిన్నపిల్లలు ఎంతమందికి ఉన్నారు? చిన్నపిల్లలు ఉన్నారు కదా. మన డైపర్లు ఏడబడేస్తున్నారు, పిల్లల డైపర్లు ఏడబడేస్తున్నారు. ఏడ కొంచెం సందు కాబట్టి ఆడేసేస్తాం అంతే కదా. ఏడ కొంచెం సందు కాబట్టి ఆడేసేస్తాం. ఇంకా కదమ్మా ఎప్పుడైనా సరే మీకు పెంపుడు జంతువులు లేవు, మీకు ఎరువు తయారు చేసుకునే ఓపిక లేదు అవకాశం లేదు మీకు. ఓకే, తడి చెత్త అయితే ఇందులో వేస్తున్నారు. ఓకేనా? తడి చెత్త అయితే ఇందులో వేస్తున్నారు. కాకపోతే డైపర్లు దీంట్లో కలిపి వేయొద్దు. దాంట్లో ఒక సపరేట్ ఒక కవర్లో పెట్టాలి. కవర్ అంటే ఒక బట్టలు కట్టి వేసినా సరే కానీ సపరేట్గా వేయాలి. ఏమంటారు? డైపర్లు మాత్రం దీంట్లో కలిపి ఇవ్వద్దు. తడి చెత్త మాత్రం సపరేట్గా వేసుకుంటూ మళ్ళీ మీ డైపర్లు కానీ ఇంకా ఏ ఇతర తడి చెత్త ఉన్నా కూడా దీంట్లో సపరేట్గా ఇవ్వాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, ఇంటికే వస్తారు. ఇంటికి వచ్చి మేము గ్లూకోజ్ పెట్టుకోవాలంటారు, మేము ఇంజక్షన్లు ఇచ్చుకోవాలంటారు. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా కొంతమందికి ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు